గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో కారపూస తయారు చేయడం నేర్చుకుందాం. ఈ కారపూసకి కావలసిన పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం. శనగపిండి 200 గ్రాములు, ఉప్పు రుచికి తగినంత, కారం 1.5 టీ స్పూన్లు, వాము 1/2 టీ స్పూను, ఇంగువ 2-3 చిటికెలు, నూనె 1 టేబుల్ స్పూను, వేయించుకోవడానికి నూనె కావలసినంత. ఇప్పుడు ప్రిపరేషన్స్ ని చూద్దాం. ఒక వెడల్పాటి బేసిన్ తీసుకుని దాంట్లో ఈ శనగపిండిని జల్లించుకుని వేసుకోండి. అందులో కారం వేసుకోండి, అలాగే ఉప్పు, వాము, ఇంగువ, చివరిగా 1 టేబుల్ స్పూన్ నూనె కూడా ఇందులో వేసి బాగా వేళ్లతో కలపండి. చక్కగా కలవాలన్నమాట. కలిసిన తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని తడుపుకోండి. పిండి కొంచెం స్టిక్కీగా ఉండాలన్నమాట. ఆ రకంగా ఉన్నప్పుడు పూస చక్కగా వస్తుంది. కాబట్టి చూసుకుంటూ నీళ్లు పోసుకుని తడుపుకోండి. ఇక్కడ నాకు 80 గ్రాముల నీళ్లు అవసరమైనాయి. ఆ రకంగా మీరు కూడా చూసుకుని కలుపుకోండి. పిండిని చూస్తే ఈ రకంగా స్టిక్కీగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పిండి తయారైంది. కారపూస ఒత్తుకుందాం. కారపూస ఒత్తుకునే మౌల్డ్స్ రకరకాలుగా ఉంటాయి. నా దగ్గర ఉన్న మౌల్డ్ ఈ రకందనమాట. దాంట్లో ఇలా 4 ప్లేట్స్ ఇస్తారు. మనకు కావలసిన ప్లేట్ని పెట్టుకుని ఒత్తుకోవచ్చు అన్నమాట. ఈ కారపూస చేయడానికి ఈ రకంగా మీడియం సైజ్ చిల్లులు ఉన్న ప్లేట్ని తీసుకుని అది ఈ గొట్టంలో వేసుకోండి. ఇప్పుడు ఈ గొట్టంలో మొత్తం అంతా నూనె పట్టించండి. సైడ్లు, కింద బిళ్ళకి అన్నిటికీ నూనె పట్టించుకున్నాక ఇప్పుడు ఈ ముద్దలో సహం ముద్దని తీసుకుని చేత్తో ఫైన్గా చేసుకుని దాన్ని ఈ గొట్టంలో పెట్టుకోండి. పెట్టుకుని కింద దాకా వేళ్లతో ఒత్తండి. ఇప్పుడు పైన మూత పెట్టి స్క్రూ తిప్పారంటే అది బిగుసుకుంటుందన్నమాట. స్టవ్ మీద మూకుడు పెట్టి దాంట్లో నూనె వేసి కాయండి. నూనె ఏపాటి కాగింది చూడటానికి కొద్దిగా శనగపిండి ముద్దని ఇందులో వేస్తే అది కింద కూర్చుని వెంటనే పైకి రావాలన్నమాట. ఆ రకంగా పైకి వచ్చిందంటే నూనె కాగినట్టు లెక్క. ఇప్పుడు స్క్రూ తిప్పుకుని కారపూసని ఒత్తితే చిల్లుల్లోంచి ఈ రకంగా వస్తూ కనబడుతుందన్నమాట. ఇప్పుడు ఈ కారపూస మౌల్డ్ని మూకుడు పైకి తీసుకొచ్చి ఎడం చేత్తో ఆ మౌల్డ్ని గట్టిగా పట్టుకుని కుడి చేత్తో స్క్రూని తిప్పండి. తిప్పితే పూస ఫైన్గా ఇందులో పడుతుందన్నమాట. అట్ ద సేమ్ టైం ఎడం చేతిని కూడా తిప్పుతూ ఉన్నారంటే సర్కిల్స్గా కారపూస వస్తుంది. చివరికి వేళ్లతో ఈ రకంగా లాగేసి అందులో పడేస్తే అది వేగుతుందన్నమాట. కాస్త వేగిన తర్వాత దాన్ని చిల్లులు గెరిటతో రెండో వైపుకి జాగ్రత్తగా తిప్పండి. ఈ స్టేజ్లో ఇంకా మెత్తగా ఉంటుంది కాబట్టి కట్ అయిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోండి. ఆ రకంగా కారపూసని వేయించుకోండి. ఇప్పుడు ఒక పళ్ళెంలో ఒక పేపర్ నాప్కిన్ వేసుకోండి. ఎందుకంటే ఈ వేయించిన కారపూసని దీని మీద వేసుకుంటే ఎక్స్ట్రా నూనె ఏమైనా ఉంటే ఆ పేపర్ లాగేస్తుందన్నమాట. ఇక్కడ కారపూస వేగింది. చిల్లులు గెరిట సాయంతో దాన్ని నూనెలోంచి తీసి ఈ పేపర్ నాప్కిన్ మీద వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత తెరిచి ఆ మౌల్డ్లో మిగిలిన పిండిని చేత్తో ఫైన్గా చేసుకుని వేసి ఇందాక చెప్పిన మాదిరిగానే ఒత్తుకోండి. ఎడం చేతిని సర్కులర్గా తిప్పుతూ ఉండాలి.
అలాగే కుడి చేత్తో స్క్రూని తిప్పుతూ ఉండాలి. ఈ రకంగా చేసుకుంటే పూస చక్కగా సాగి పడుతుందన్నమాట. రెండు వైపులా నూనెలో కరకరలాడేదాకా వేయించుకోండి. వేయించుకునే కారపూసని పేపర్ నాప్కిన్ మీదకి తీసుకుంటే ఎక్స్ట్రా నూనె ఏమన్నా ఉంటే అది లాగేస్తుంది. ఆ తర్వాత ఆ కారపూసని బాగా చల్లారనిచ్చి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ కారపూస తయారు చేయడం మీకు కూడా వచ్చిందని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.